మాట్లాడతానని ఏ మీడియా రాలేదు, ఏ రాదు. ఇప్పుడు అంత అయిపోతా రేవంత్ రెడ్డి గారు మీ దండం, మీ ఓటు వేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నాం. మేము రైతులం అందరం చెప్పులతో కొట్టుకుంటున్నాం. మళ్ళీసారి వచ్చినామనుకో చెప్పులు ధన్యవాదాలు అన్న. దొంగల చాలా బాగుంది ఆయన చేసింది. ఇప్పుడు కాలు తొక్కి కాలు లైన్ నిలబడితే మార్పు అన్నారు. ఏం మార్పు ముంద మార్పు అయింది. ఏం మార్పు అయింది ఫేస్ లో ప్రధానంగా ఏమి ఇబ్బందులు ఉన్నాయా? అన్ని మందులు లేవు, కరెంటు సక్క లేదు. వినవా నాన్న బాగా పొద్దుగాల దుల్లగడ్డ వచ్చినాం, పార్లమెంట్ తోడు లేడు. వచ్చి రోజు సలహా కొడుతున్నాం. వచ్చి ఏం లాభం? ఇప్పుడు ఆ పంట పండబోతుంది పరిస్థితి. ఇంకేముంది? రూపాయలు తింటాం, బియ్యం తినాం కదా, రూపాయలు తినే. ఒక్కసారిగా మంది అందరు ఒక్క దగ్గర నిలబట్టి అందుబాటులో ఉన్నా కూడా లైన్ పెద్దగా కనిపిస్తుంది. సినిమా హిట్ అయితే అందరికి టికెట్ దొరకవచ్చు, కానీ లైన్ చూస్తే పొడుగ్గా కనిపిస్తుంది. ఆఖరి ఆయనకు మొదటి ఆయనకు సేమ్ టైంలో ఇవ్వలేరు కదా. సేమ్ యూరియా అందుబాటులో ఉన్నా కూడా 1000 మంది లైన్లో ఉంటే మొదటోడికి చివరోడికి 8 గంటలు పడుతుంది. వీడు 8 గంటల లైన్లో నిలబడే వరకల్లా వీడిని సహనం నశించేసి అసలు యూరియానే అందుబాటులో లేదని వాడు కూర్చోవడానికి రోడ్డు కట్టం కూర్చుంటాడు. కొన్నిసార్లు ఈడ కూర్చుంటుంది, ఆడ కూర్చుంటుంది, దాన్ని ఎవడో ఒకటి తీసుకెళ్ళి అట్లా కూర్చోబెడతారు. మీరు ఒకసారి కలెక్టర్తో మాట్లాడండి, మీకు తెలుస్తుంది ఎవరెవరు ఆ బస్తాలు ఎత్తుకోపోయిన. మహబూబ్నగర్లో 86 బస్తాలు కాంగ్రెస్ నాయకులు పట్టుకోపోయినారు. మేము అదే చెప్తున్నాం. యూరియా కొరత కృత్రిమంగా కాంగ్రెస్ పార్టీ చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. వాళ్ళు దళారీలో బ్లాక్ మార్కెటింగ్ ఆపలేకపోతున్నారు. మేము ఇప్పటి వరకు ఖరీఫ్ ఒక సీజన్లో ఎంత అవసరం ఉంటే అంత ఇచ్చినాము.